సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమతండ్రి సన్నిధిలో సబ్బాత్ దినమున ఆయన ఆరాధిస్తూ గణపరుస్తూ మహిపరుస్తూ ఆయన సన్నిధిలోని మేల్చి తృప్తిపరచబడుతూ ఆనందిస్తున్న ప్రియులారా, భక్తులారా, యాశ్వమిస రక్తంతో కడగబడిన బిడ్డలారా, ఆయన స్వాస్థ్యంగా చేయబడిన ఆయన సత్యం ప్రజగా చేయబడిన జనాంగమా, పరమతండ్రి ఇంత శ్రేష్టమైన వాగ్దానం చేత మనల్ని దర్శిస్తూ బలపరుస్తున్నాడు. ఆయన వాక్యం చేత మనల్ని జీవింపజేస్తున్నాడు. కాబట్టి ఈ దినం కూడా అనుదిన కృపల లేఖన భాగం మనం చూసుకుంటుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అవును ప్రియులారా, మన రక్షకుడిని యేసుమసీయ ఆయన శోధింపబడ్డాడు. ఆయన అపవాది చేత శోధింపబడ్డాడు. ఆయన బాప్టిజం పొందిన వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినని ఆకాశం నుండి ఒక స్వరము ఆయన గురించి పలకబడుతూ వచ్చింది. పరిశుద్ధాత్మ పారుమల ఆయన మీద దిగి వచ్చింది. ఇంత గొప్ప అనుభవంలో ఉన్న తర్వాత ఆయన 40 దినాలు ఉపవాసం ఉండడానికి కొరకు కొనుపబడ్డప్పుడు, ఆ అరణ్యంలో ఆయన ఉన్నప్పుడు 40 దినాలు ఉపవాసం తర్వాత అపవాదాన్ని శోధిస్తూ వచ్చింది. ఆ శోధకుడు కొండ మీద తీసుకెళ్ళి ఈ రాళ్ళను రొట్టెలో ఉన్నట్టుగా మార్చుకొని తినమంటున్నాడు. ఆ విధంగా అనేక శ్రమలు, అనేకమైన శోధనలు ఆయనకు వస్తూ వచ్చాయి. ఆ శోధనల గుండా ఆయన వెళుతూ వచ్చాడు కాబట్టి, ఆ శోధనలు ఆయన జయిస్తూ వచ్చాడు కాబట్టి, ఆ శోధనలు ఆయన సహిస్తూ వచ్చాడు కాబట్టి, ఈ దినమున శోధింపబడే వారికి ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి అపవాదిని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆయనకు తెలుసు. అపవాదిని ఏ విధంగా జయించాలని తెలుసు. అపవాదిని శోధకుడు మనల్ని శోధిస్తూ వస్తున్నప్పుడు మనం వాడిని ఎదుర్కోవాలి అంటే ఆయన సహాయం మనకు కావాలి. కాబట్టి శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన శోధింపబడ్డాడు. తాను శోధింపబడి శ్రమల గుండా ఆయన వెళ్ళాడు. శ్రమ పొందాను కనుక ఆయన శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ప్రియులారా, నువ్వు శోధన గుండా వెళుతున్నావా? ఆయన కలిగిన మనసు కలిగిన వాడవై ఆ శోధన సహించువాడు ధన్యుడు, ఎలోకిం తనకి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకొనడు అన్నాడు. కాబట్టి భక్తులు శోధింపబడుతూ వచ్చినప్పుడు వారు సహించారు, ఓర్చుకున్నారు తండ్రి సన్నిధానములో. ఆ విధంగా యోబు శోధనలు, యోబు శ్రమలు, యోబు బాధలు అవి వర్ణనాతీతము. వాటన్నిటిలో ఆయన పరమతండ్రిని స్తుతిస్తూ వచ్చాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. నేను నడుస్తున్న మార్గము యెహోవాకు తెలియను అన్నాడు. నేను శోధింపబడిన తర్వాత శుద్ధ సువర్ణ వలె మార్చబడుదును అన్నాడు. కాబట్టి ప్రియులారా, శోధనలు వస్తున్నాయి అంటే మనం ధైర్యంతో నిలబడాలి, మనం సహనంతో నిలబడాలి. ఆ శోధనలలో పరమతండ్రి మనల్ని శుద్ధ సువర్ణంగా మార్చబోతున్నాడు. ఆయనకి ఇష్టకరమైన పాత్రగా మలచబోతున్నాడు. ఆయనకి మహిమకరమైన పాత్రగా మనల్ని ఉంచబోతున్నాడని విశ్వాసంతో ముందుకు వెళదాం. అట్టిదిగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి సర్వోన్నతుడా, శోధింపబడి వారికి సహాయం చేయగలవాడని మీరున్నారు తండ్రి. ఆ వాగ్దానం మా పక్షాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తూ యేసుమసీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యేసుమసీయ కృపా కనికరము మనకు తోడుగా ఉండి మనం నడిపించును గాక. ఆమేన్.